ఏపీలో తీవ్ర కలకలం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల వ్యవహారంలో ఇవాళ మరో సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని తొలిసారి ఈ కేసులో నిందితులుగా నమోదయ్యారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వీరి పేర్లను చేర్చారు. కాదంబరి జత్వానీపై తప్పుడు కేసు పెట్టి ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారకుడైన కుక్కల విద్యాసాగర్ను తాజాగా డెహ్రాడూన్లో అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. తెల్లవారుజామున కోర్టు ముందు ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్కి పంపారు. ఈ రిమాండ్ రిపోర్టులో పలు సంచలన అంశాలున్నాయి. ఇందులోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా, కాంతి రాణా టాటా A3గా, విశాల్ గున్ని A6గా ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పటి విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు A4, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణను A5గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన వీరందరినీ తదుపరి విచారణలో భాగంగా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయినట్లవుతుంది. దీంతో పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.